మీది పవన్ కళ్యాణ్ గారిది కాంబినేషన్ అనుకున్నప్పుడు, ఇదివరకు 'భవధీయుడు భగత్ సింగ్' అనే టైటిల్ ఒకటి బయటకొచ్చింది. దాని మీద కొంత వర్క్ చేశారు. తర్వాత 'ఉస్తాద్ భగత్ సింగ్' అయింది. టైటిల్ ఒకటే మారిందా? దానికి తగ్గట్టు కథ కూడా ఏమైనా మారిందా? సార్ ఫస్ట్ 'భవధీయుడు భగత్ సింగ్' అని టైటిల్ పెట్టగానే అంటే అప్పుడు అనుకుంది నేను 'గబ్బర్ సింగ్'లో బాగా మాస్ సినిమా చేశా. మీ అందరికీ తెలుసు నేను ఎంత పెద్ద ఫ్యానో మళ్ళీ చెప్పవసరం లేదు. ఎక్కడో ఒక అర్బన్ తాలూకు అవుట్‌ఫిట్స్ ఆయన యేసుకునే హుడీస్, ఆ స్టైలింగ్ ఇదంతా 'గబ్బర్ సింగ్'లో నాకు మిస్ అయిన ఫీలింగ్. అక్కడక్కడ పాటల్లో చూపించుకున్నా సరే, సినిమా అంతా 80% కాకి డ్రెస్‌లోనే ఉంటారు కదా! ఈసారి అసలు పోలీస్ ఊసు లేకుండా సినిమా స్టార్ట్ చేయాలి అని చెప్పి ఒక కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో కథ అనుకున్నాం. అనుకున్న తర్వాత వర్క్ చేసిన తర్వాత ఏమైందంటే ఈ కాంబినేషన్ అన్న ఇంకో 'గబ్బర్ సింగ్' వస్తుంది కదా! అదే అలా కదా అంటే డెఫినెట్‌గా అంటే సోషల్ మీడియాకి ఇన్‌ఫ్లుయెన్స్ అవుతామా అంటే అది ఎంత పర్సెంటేజ్ చెప్పం గానీ, ఇట్ ఈస్ ఎ గుడ్ వే టు టేక్ ద ఫీడ్‌బ్యాక్. అట్ ద సేమ్ టైమ్ మీరు తీసుకునే పద్ధతిని బట్టి మీరు ఎంత తీవ్రంగా తీసుకుంటారో మీ ఇన్‌ఫ్లుయెన్స్ అంత బాగుంటుంది. మీరు దాన్ని ఒక సమాచారంగా తీసుకుంటే ఇన్ఫర్మేషన్ వస్తది. దాన్ని సీరియస్‌గా తీసుకుంటే దాని తాలూకు ఇన్‌ఫ్లుయెన్స్ వస్తది. అన్న 'భవధీయుడు' అంటే ఏంటన్నా అన్నారు చాలామంది జెన్‌జీ కిడ్స్. అసలు టైటిలే అర్థం కాకపోతే ఎలాగా అనుకున్నా. అరే 'భవధీయుడు' అంటే అంటే ఇప్పుడు 'యువర్స్ ఫెయిత్‌ఫుల్లీ' అని చెప్పనా? ఏం చెప్పను? ఎగ్జాక్ట్ వర్డ్ కింద రాస్తాం 'భవధీయుడు' అంటే చాలా ఓపికతో. కళ్యాణ్ గారు ఫస్ట్ టైటిల్ వినగానే చాలా ఎక్సైట్ అయ్యారు. వినయం ప్లస్ విస్ఫోటనం. 'భగత్ సింగ్' అంటేనే విస్ఫోటనం. 'భవధీయుడు' అంటే చిన్న హరీష్ వినయం ప్లస్ విస్ఫోటనం కాంబినేషన్ అదిరిపోయింది అని. అసలు ఆ 2 భలే సెట్ అయ్యాయి అనుకున్నాం. సో ఎక్సైట్ అయ్యాము. టైటిల్ అనౌన్స్ చేసాం. మేము అనౌన్స్ చేయలేదు. లీక్ చేశారు కొందరు. అది పక్కన పెట్టండి. తర్వాత వర్క్ చేసినప్పుడు జనాలు దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ మోర్ మాస్. ఇంకొక ఐటెమ్ నంబరు, ఇంకొక డైలాగులు, విలన్‌తో కాన్ఫ్రంటేషన్ ఇవన్నీ ఆ కాలేజ్ బ్యాక్‌డ్రాప్ కథలో సరిపోవట్లా. అండ్ ఎనీవేస్ ఆయన వేరే సినిమాలు కూడా సైన్ చేశారు. సరే సార్ అయితే కొంచెం స్ట్రాంగ్ యాక్టర్ తీసుకుందాము అని ఈ చూడండి ఒక యూనివర్స్ అనేది ఒకటి కొత్తగా బయలుదేరింది కదా! ఒక 'గబ్బర్ సింగ్' యూనివర్స్ లాగా ఒక కాప్ యూనివర్స్ నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఒక క్యారెక్టర్ వచ్చినట్టు అలా ఒక థాట్ ప్రాసెస్‌లో తీసుకొని ఒక పవర్‌ఫుల్ కాప్ అయితేనే మళ్ళీ ఉంటదండి. 'గబ్బర్ సింగ్' అప్పుడే చాలా చెప్పాలనుకున్నాం. లెంత్ కుదించాల్సొచ్చింది. చాలా రోజులైంది కదా! మళ్ళీ చేద్దాం అన్న యాంగిల్‌లో అప్పుడు మళ్ళీ కాప్ క్యారెక్టర్‌తో స్టార్ట్ చేసాం. అసలు